సరే ఏంటో చెప్పు. ఏం లేదురా, రొటీన్గా సెక్స్ చేస్తే చాలా బోరింగ్ ఉంది. ఈరోజు ఏదైనా కొత్తగా ట్రై చేద్దామా? ఏమో బాబు, నాకు ఏం తెలీదు. సో నువ్వేం పెట్టకు. అసలు వద్దంటున్నాను కదా. రొటీన్ కాకుండా ఇంకొకటి అంటావేంటి? అది కాదు ఐషు, ఈ మధ్య చాలా బుక్స్లో స్టడీ చేశా. డాక్టర్స్ కూడా చెప్తున్నారు సెక్షన్ ఎప్పుడు కూడా ఒకేలా చేస్తే పార్ట్నర్కి చాలా బోరింగ్ ఉంటుందంట. నాకేం బోరింగ్ లేదు, నేనైతే హ్యాపీనే. నాకేమి కొత్త గిత్త ఏమి వద్దు గాని అసలు వద్దంటున్నాను కదా. నువ్వేం పెట్టకు అసలు. లేదు బంగారం, ఈరోజు కొత్తగా ట్రై చేద్దాం, నా మాట విను. అది కాదు కార్తీక్, ఏదేదో చెప్తున్నావు. రోజు ఇంటికి వచ్చేస్తున్నావు. సరేలేరా, నీకు మాట ఇస్తున్నాను. ఈరోజు నేను చెప్పినట్టు చేసేవనుకో, రేపటి నుండి మ్యారేజ్ అయ్యే వరకు మళ్ళీ నేను సెక్స్ అడగను. నిజమా? నిజం. సరే అయితే ఏం చెప్పాలో చెప్పు. నువ్వెలా చేయమంటే అలా చేస్తా. ఇంకొకసారి సెక్స్ అనకూడదు. సరేరా, అయితే నేను ఈరోజు చెప్పినట్లు నువ్వు చెయ్యి. ఇంకోసారి నేను ఇబ్బంది పెట్టను. మ్యారేజ్ అయ్యే వరకు, మన ఫస్ట్ నైట్ వరకు సెక్స్ పేరు కూడా ఎత్తను. సరే అయితే ఏం చేద్దాం చెప్పు. ఏం చేద్దాం చెప్పంటే నాకు అర్థం కావట్లేదురా. నేను ఆ వీడియోస్ ఈ వీడియోస్ చూస్తున్నాను, ఏం అర్థం కావట్లేదు. కొత్త కొత్త యాంగిల్స్ అన్నీ ఉన్నాయి, ఏదో ఒకటి ట్రై చేద్దాంరా. ఏమీ తెలియకుండా ఎలా ట్రై చేద్దామంటున్నావు? నీకు తెలిస్తేనే కదా ట్రై చేసేది. నీకు తెలియదేరా ఏమి? నాకేం తెలుసు? నేను ఎప్పుడైనా చేశానేంటి? అయినా కార్తీక్ యద్వేషాలు ఏమీ వద్దు. మ్యారేజ్ అయిన తర్వాత నువ్వు చెప్పినట్టు హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడేం మాట్లాడకు అసలు. ఒరే, ఇప్పుడే మాట ఇచ్చావు కదరా. ఈరోజు నాకు నచ్చినట్టుంటే ఇంకోసారి అస్సలు అడగను. సరే అయితే ఏం చేద్దాం, ఎలా చేద్దాం చెప్పు. ఐసి ఒక పని చేద్దాం. నాకు అంత ఐడియా లేదు కాబట్టి ముందు మొబైల్లో పార్న్ వీడియో చూద్దాం. దాంట్లో మంచి మంచి యాంగిల్స్ ఉంటాయి. మనిద్దరికి నచ్చిన ఒక యాంగిల్ సెలెక్ట్ చేసుకుందాం, ఆ యాంగిల్ చేద్దాం. ఏమో బాబు, అవన్నీ ఎలా ఉంటాయో ఏంటో. సరే, ఎలాగో వచ్చు కాబట్టి ఇంతకుముందు మనం చేసినట్లే చేద్దాం. కొత్తగా ఏమొద్దులే, అవన్నీ తర్వాత ట్రై చేద్దాం. ఐసు, మళ్ళీ మొదటికి వస్తున్నావు. ఈరోజు మాత్రం డిఫరెంట్గా చేద్దాంరా. కార్తీక్, నీకు విషయం చెప్పనా? నువ్వేమనుకో కదా. ఏమనుకొని చెప్పు. నేను నిన్ను అదే అడుగుదామనుకున్నాను.